కీర్తనల గ్రంథంలో నుంచి 33వ కీర్తన ఆఖరి వచ్చిన భాగం 22వ వచనం చదువుదాం. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప నా మీద నుండునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, వందనాలు. సహాయకుడా, కనికరించండి, కృప చూపండి. ఈ మంచి సమయం మాకు ఆశీర్వాదకరంగా మలిచి ఈ సమయానికి అవసరమైన కొద్ది మాటలు దయచేసి ఈ నెలాఖరు ప్రార్థనలు నెలంతా ఈ మాసమంతా కాపాడారు. నూతన మాసం గడువు పెడుతూ ఉండగా మీరు కాపాడి సంరక్షించి నడిపించినందుకు స్తుతిస్తూ రాబోతున్నట్టు నూతన మాసం కొరకు సంసిద్ధులమై మీ సహాయం చేత బలము నుండి ముందుకు సాగిపోయే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. కొంత మాటల చేత మమ్మల్ని దర్శించి మీరు మహిమ పొంది మీ దీవెనలకు మమ్మల్ని పాత్రలుగా చేయమని యేసునామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలు లేదా క్రీస్తు సంఘము కలిసి అడగవలసిన, ప్రార్థించవలసిన, మొరపెట్టాల్సినటువంటి ఒక ముఖ్య అంశం. వ్యక్తిగతంగా ప్రార్థించాలి, సహాయం కోరాలి, సంఘమంతా కలిసి కూడా మొరపెట్టాలి. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. దేవుని సంఘమంతా ఎవరి కొరకు కనిపెడుతుంది? దేవుని కొరకు. దేవా, యెహోవా, నీ కొరకు మేము ఏం చేస్తున్నాం? కనిపెడుతున్నాం. దేవుని కొరకు ఎదురు చూస్తే ఎవరి కొరకాలు చెప్పేటప్పుడు బస్ స్టాప్లో బస్ కొరకు ఎదురు చూస్తున్నాం. ఎదురు చూసేటప్పుడు మన ముందుకు ఏం రావాలి? బస్సు రావాలి. రైల్వే స్టేషన్లో ట్రైన్ కొరకు ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఎవరు ఎదురు రావాలి? ట్రైన్ వస్తే మనకు సమస్య తీరినట్టు కదా, ఎదురు చూసి దాని కొరకే కదా. ఇక్కడ భక్తి సమాజం కూడా ఎదురు చూస్తుంది, కనిపెడుతుంది. కనిపెట్టడం అన్నా ఎదురు చూడడం ఒకటే కదా. ఎవరి కొరకంట? యెహోవా, మేము నీ కొరకు, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఆ ఎదురు చూపుకు జవాబు ఏంటో తెలుసా? బస్ స్టాండ్లో బస్సు వస్తే సమస్య పరిష్కారం. రైల్వే స్టేషన్లో ట్రైన్ కొరకు చూస్తున్నాం, ట్రైన్ వస్తే మన ఎదురు చూపుకు చరమగీతం. మరి యెహోవా కొరకు ఎదురు చూసేటటువంటి భక్తులకి దేవుడే మనకు ఎదురు రావాలి, దొరకాలంటే మనం పొందుకోవలసింది ఏంటో తెలుసా? నీ కృప మా మీద ఉండును, నీ కృప మన మీద. దేవుడినే మనం కోరుకోవాలి, దేవుడే దిగి రావాలి. దేవుడు దిగి వస్తే తప్ప మనకున్న సమస్య పరిష్కారం కాదు. అంటే సమస్యను కాదు, ఆలోచన చేయండి. రక్షణ దేవుని వలన, ప్రయాణం దేవుని వలన, సమాధానం ఆయన వలన, జయ జీవితం దేవుని వలన, దేవుడిని ఎదుర్కొనేది కూడా దేవుని వలననే. దేవునికి అనుకూలమైన ఏదైనా తయారు కావాలి మనలో, దేవుని వలననే. ఎక్కడైనా జయము రావాలి, దేవుని వలననే. అన్నిటికీ జవాబు కావాలి చెప్పండి. సకల సమస్త రోగ నివారణ, సమస్త సమస్యల పరిష్కారం ఎవరు చెప్పండి? దేవుడు. దేవుడు దేవుడుగా రావడం కాదు, మళ్ళీ అలాగ రావడం సృష్టికే నష్టం. దేవుడిని గౌరవుకోవాలి, కానీ దేవుడు దేవుడుగా వస్తే ఎవరికి నష్టం? ఆయన అనంత మహిమరూపి అయినటువంటి మహాదేవుడు. ఆయన వస్తే సృష్టి అక్కడ ఎండుటాకు ఇలా కారిపోదా, దశమి పట్ల నడిపోతాడు. ఆ దేవుడు ఎలా రావాలంటే కృపామూర్తిగా రావాలి. దేవుడు ఎలా రావాలి? భక్త సమాజం దేవుని కొరకు ఎదురు చూడాలి. మొదటి విషయం, దేవుడే వచ్చారనే తృప్తి మనం కలగాలంటే మనం ఏం పొందుకోవాలి? దేవుడి కృప. ఆ కృప కూడా ఏం కావాలంట?
మా మీద ఉండును గాక. ఆ కృప మా మీద ఉండును. బైబిల్ గ్రంథంలో కూడా ఆర్డర్ ప్రకారంగా ఒక కీర్తన తర్వాత ఒక కీర్తన, ఒక గ్రంథం తర్వాత ఇంకొక గ్రంథం, వచనాలు కూడా 1 by 1 క్రమ పద్ధతిలో ఆర్డర్ ప్రకారం ఉన్నాయనడానికి లేదు. మళ్ళీ అటు ఇటు ఇటు అటు మొత్తం అంతట్లుగా పులమం చేసి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అలాగా రాయించాడు. అందుకే దేవుని ఊపిరి వచ్చి లేఖనాలను పోగు చేసి చూపించాడు. ఎవరి ఊపిరి? దేవుని ఊపిరి అనగా పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థం. బైబిల్ గ్రంథంలో ఒక లేఖనానికి జతపరిచి అయినా ఇంకొక లేఖనం మానవ జ్ఞానంతో వెతుక్కోలేము. జతపక్షి ఎందుకు అవసరం చెప్పండి? ఒక మేల్ పక్షి, ఒక ఫిమేల్ పక్షి ఉన్నాయనుకోండి, ఆ జతపక్షులు ఉంటే ఏం చేస్తాయి? గుడ్లు పెడతాయి, పిల్లలు పెడతాయి, సంసారం చేస్తే అక్కడ కొత్త జాతి ఆవిర్భావం అవుతుంది. అలాగూ లేఖనంతో జత లేఖనములను సంధించి పట్టించుకొని చూస్తే అక్కడి నుంచి కొన్ని సందేశాలు గుర్తుకొస్తాయి, కొత్త విషయాలు వస్తాయి, కొత్త సంగతులు. కనుక జతపక్షులు అనేవి మానవ జ్ఞానానికి అందవు. ఇప్పుడు లేఖనం ఉన్నదంటే దీని జతపక్షి ఎక్కడున్నదా? 66 గ్రంథాలంటే పరిశుద్ధాత్మ దేవుడే డీల్ చేయాలి. ఏమా? ఎవరు డీల్ చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడే డీల్ చేయాలి. ఆయన వచ్చే చూపించాలి. ప్రభునందు ప్రియులారా, అలాగే ఆర్డర్ ప్రకారంగా లేదు బైబిల్ అనేది సత్యమే. కొన్నిసార్లు ఆర్డర్ ప్రకారంగా కూడా సందేశాలు చెప్పాలి. 1, 2, 3, 4 అన్నట్టు ఆర్డర్ ప్రకారంగా గ్రంథాలు లేవు, వచనాలు కూడా ఉండవు. అలాగనే ఉండవని అనకుండా కొన్నిసార్లు ఆర్డర్ ప్రకారంగా కూడా చెప్పుకోవాలి. ఈ మాట గడపక ముందు ఏం చెప్పాను సందేశం? దేవుని ప్రజలు అడగవలసిన ఒక సంగతి, దేవా మీరు మాకు కావాలి అని యెహోవా దేవుడిని అడిగితే మనకు ఎదురు ఎవరు రావాలన్నా దేవుని కృప. దేవుడు దేవుడుగా మన దగ్గరికే కాదు, చెరువులు శరాబుల దగ్గరికి వెళ్ళినా కాలిపోతారు. వాళ్ళ దగ్గర వారి స్థాయికి సరిపోయినట్టుగా అనిపిస్తారు. దేవదూతల మధ్యకు ఆ స్థాయిలో ఏ మహిమలో ఉండాలో ఆ మహిమలో, మానవ మాత్రం దగ్గరికి వస్తే ఈ మట్టి భరించగలిగిన స్థితిలోకి రావాలి. ఈ కళ్ళతో చూసినా మనకేం కాకూడదు, ముట్టుకున్నా ఏం కాకూడదు, ఎదురుపడినా ఏం కాకూడదు. అలా మన కొరకు ఆయన ఏమవుతారు? మహిమను తగ్గించుకొని మట్టి మనిషిగా ఎదురొస్తే మనం చూడగలం. మరి దేవుడు కావాలి, ఆయన వస్తేనే మనకు పరిష్కారం ఏ సమస్య అయినా. కానీ మనకు రావలసిన దేవుడు ఎట్లా రావాలంటే కృపామూర్తిగా అన్నాడు అని చెప్పి, ఆ కృపామూర్తి అనేటప్పుడు ఒక మాట అన్నారు. ఆర్డర్ ప్రకారంగా బైబిల్ లేకపోయినా కొన్నిసార్లు ఆర్డర్ ప్రకారంగానే చూడాలి. ఇది 33వ కీర్తన కనుక 32వ కీర్తనకు వస్తే, 32వ కీర్తన 1వ వచనం నుంచి గమనిస్తే, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రభునందు పిల్లారా, అలాగే రక్షణ పొంది దేవుని బిడ్డలయ్యే ఒక ఆధిక్యత 32వ కీర్తనలో ప్రారంభమై, ఏమండి ఈ పాపులు అనబడినటువంటి నరమాత్రులను 33కు వచ్చేటప్పటికి ఏమని పిలిచారు? 33:1 నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. మీకు ఆర్డర్ ఇప్పుడు దొరికిందా? చూడండి ఒకసారి. 32లో పాపులముగా ఉన్న మనము దేవుని చేత పరిశుద్ధులముగా, నీతిమంతులుగా, దేవుని బిడ్డలుగా ఎంచబడి, ఇప్పుడు మన పేరు మారిపోయింది. 33వ కీర్తనకు వచ్చాడు. ఏమైనా పేరు వచ్చింది? నీతిమంతులు. కానీ నీతిమంతులుగా పిలువబడిన వారు కూడా మరలా 2 వర్గాలుగా కనిపిస్తారు.
32వ కీర్తన మనము గమనిస్తే 8 చూడండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని ఇప్పుడు క్రీస్తు సంఘంతో దేవుడు మాట్లాడుతుంది. రక్షణ పొందావు, దేవుని ఇంట్లోకి వచ్చావు, నీతిమంతుడనే బోటు తగిలించుకున్నావు, మంచిగానే ఉంది, బాగానే ఉంది, అయిపోలేదు కదా. నువ్వు నడవాల్సిన మార్గం ఎంతో ఉంది, నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది, చాలా చాలా సంగతులు తెలియాలి. నువ్వు మట్టి లోకంలో నుంచి మహిమలకు ప్రయాణం చేస్తున్నావు కనుక ఈ ప్రయాణము నీ శక్తికి మించింది, నీ తెలివికి అందనిది. ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే మళ్ళీ ప్రక్కన ఎవరు ఉండాలి? రక్షణ పొందావు, దేవుని ఇంట్లోకి వచ్చి అయిపోలేదు కదా. నువ్వు ప్రారంభమైంది ఈ యొక్క భక్తి యాత్ర, అరణ్య యాత్ర ప్రారంభం. కనుక ఎక్కడి నుంచి ముందుకు నడవాలంటే మరలా నీ శక్తి మీద, నీ టాలెంట్స్ మీద ఆధారపడడానికి లేదు. మళ్ళీ ఎవరు పట్టించుకోవాలి కనుక అంటున్నారు, నీకు ఉపదేశం చేసేదను, నేను నడవలసిన మార్గం నీకు బోధిస్తాను. అలాగే నీ మీద దృష్టి ఉంచి నీకేం చేస్తాను? ఆయనే ఆలోచన చెప్పి, ఆయనే బోధించి, ఆయనే మార్గాన్ని చూపించి దగ్గరుండి తీసుకెళ్ళి ఎట్లా ఉంటుంది? కన్న తల్లిదండ్రులు బిడ్డల తర్వాత యోగక్షేమాలు పట్టించుకొని చక్కగా ఎత్తుకొని ఎప్పుడే ఏం అవసరమో తినాల్సిన టైంలో తినిపించి, త్రాగాల్సిన ఎప్పుడు పడుకోబెట్టి జాగ్రత్త వహించినట్టు నేనే పట్టుకొని వెళ్ళాలి అని చెబుతూ ఎప్పుడది రక్షణ తర్వాత మళ్ళీ వెంటనే అన్నారు 9లో, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిదల వలనైన మీరు ఉండకూడదు. అంటే ఉండొద్దు అని అంటున్నారంటే ఉండే అవకాశం ఉందా లేదా? కనుక ఇక్కడ 2 వర్గాలుగా మారిపోతారు దేవుని ప్రజలు అనేది ఒక అంశం. ఇంకొక అంశం ఏంటో తెలుసా? ఒకే భక్తుడు ఈ 2 అనుభవాలు గుండా కూడా నడుస్తాడు. ఒకసారి దేవుని ఉపదేశాన్ని తీసుకుంటాడు, ఇదే తీసుకుంటాం 2వ మాట. దేవుని ఉపదేశం చేత నడిపింపు మీద కొన్నిసార్లు నడుస్తాడు, కొన్నిసార్లు నిజంగానే బుద్ధి జ్ఞానం లేని గుర్రాల గాడిదలా ప్రవర్తిస్తాడు. బుద్ధి జ్ఞానం లేనప్పుడు ఎట్లుంటారు, బుద్ధి కలిగిన వారుగా ఉంటే ఎట్లుంటారు అనే దాన్ని ఇక్కడ మళ్ళీ స్పెసిఫై చేశారు. ఎక్కడ 10 భక్తిహీనులకు అనేకమైన వేదనలు. అంటే భక్తిహీనులు అంటే రక్షణ పొందనోళ్ళ భక్తులే కానీ ఉండాల్సినంత భక్తి లేదు. ఎందుకు లేదు చెప్పండి? నేను ఉపదేశం చేస్తాను, నేను ఆలోచన చెప్తాను, నా దగ్గర నేర్చుకోనండి, నేనే దగ్గరుండి తీసుకెళ్తాను ఎవరు అంటున్నారు? అలాగేం లేదు, మేము నడుస్తాము, మాకు తలకాయ ఉంది, మాకు శక్తి లేదు అని మనం స్వతంత్రించి మనం ఎప్పుడైనా పని చేస్తే అప్పుడు ఉండాల్సినంత భక్తి లేదు. అప్పుడు భక్తిహీనులకు ఏమి కలుగుతాయంటే అనేక వేదనలు కలుగుతున్నవి. కానీ యెహోవా యందు నమ్మకం ఉంచిన వారిని, వీళ్ళెవరు? అదే వ్యక్తి ఒకవేళ తీసుకుంటే ఒకప్పుడేమో ఫుల్గా దేవుని మీద డిపెండ్ అయ్యి నమ్మి నడుస్తారు, కొన్నిసార్లు స్వతంత్రిస్తారు. స్వతంత్రించినప్పుడేమో లేనిపోని ఆపదలు తెచ్చిపెట్టుకుంటారు. స్వయంకృత అపరాధాలు అంటారు కదా. ఏ భక్తుడైనా స్వయంకృత నష్టాలు తెచ్చుకున్నప్పుడు దానికి కారకులు ఎవరు కాదు, తనే చేసుకున్నాడు, స్వతంత్రించాడు. ఏమండి? లేదు, నమ్మకం దేవుని మీద పెట్టాడంటే అర్థం ఏంటో, చిన్నది కానీ పెద్దది కానీ నాకు దేవుడు సాయం చేయాలి, చేసే శక్తి నాకున్నా నేను స్వతంత్రించాను. ఎందుకంటే నిజంగానే అనిపిస్తుంది కానీ ఒకవేళ ఇది రైట్ కావచ్చు, కాకపోవచ్చు, కొంత దూరం నడిచాక ఇటు కాకుండా పోతాను, అయినా నా దేవుడు ఉంటాడుగా నేను స్వతంత్రించడం ఏంటి అని అనుకునే పరిస్థితి ఉండేటప్పుడంట యెహోవా యందు నమ్మిక ఉంచిన వానికి కృప ఏం చేస్తుంది? కృప ఏం చేస్తుంది అని వెంటనే నీతిమంతులారా యెహోవాని బట్టి సంతోషించుడు, ఉల్లసించుడు, యథార్థ హృదయులారా మీరందరూ. అంటే ప్రియులారా, ఇప్పుడు యథార్థ హృదయులు అంటే దేని విషయంలో యథార్థంగా హృదయులు? డెలిబరేటెడ్గా దేవుని ముందు ఓపెన్ మైండ్తో ఉంటారు, నమ్మకం దేవుని మీద పెట్టుకుంటారు, స్వతంత్రించే ప్రయత్నాలు చేయరు, తమ తెలివితేటల జ్ఞానం మీద ఆధారపడరు,
ఏదైనా చెప్పుకోవాల్సి వస్తే డేరుకెళ్ళి దేవుడికి చెప్పుకుంటారు. ఏమంటే ప్రతిదాన్ని ఎలాగంటే ఏ సీక్రెట్ మెయింటెనెన్స్ అనేది లేకుండా దేవుని ముందుకు వెళ్ళేవారు. నీతిమంతులారని పిలిచారు. ఎవరి నీతిమంతులు? దేవుని మీద నమ్మకం ఉంచి కృపచేత ఆవరింపబడిన వారు. నీతిమంతులుగా పిలువబడి కృపచేత ఆవరించబడకపోతే వీరు నమ్మకం ఉంచట్లేదు. ఏం చేస్తున్నారు? స్వతంత్రించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది రెండు వర్గాలని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏమన్నాను? ఒకే భక్తుడు కొన్నిసార్లు అలాగుంటాడు, ఇలా ఉంటాడు. కానీ దేవుడైతే ఏమని పిలుస్తున్నారు? నీతిమంతులని పిలిచి యథార్థవంతులారని పిలుస్తూ సంతోషించి ఆనందించండి అని చెబుతూ ఏం కోరుకోమంటున్నారు? మాకు దేవుడు కావాలి, నీ కృప మాకు. మూలవాక్యం ఏంటి? యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. ఇక్కడ ఏమన్నారు? 32:10లో యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఏం చేస్తుందంటే ఆవరించడం అంటే చెప్పండి. కంప్లీట్గా కృప అనబడినటువంటి ప్రజెన్స్లో అప్పుడు భక్తుడు ఉంటాడు అనమాట. ఇప్పుడు మేఘాలు దిగి వచ్చే కమ్మేసే కొండనంతా లేకపోతే ఊరంతా మేఘాలు దిగి వచ్చాయనంటే ఆ మేఘాల మధ్యలో మనం ఉంటాం అన్నమాట. దేవుని కృప మాకు కావాలి కాదు, మమ్మల్ని ఆవరించాలి. ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారి మీద కృప ఏం చేస్తుంది? ఆవరించి ఉంటుంది. కృప ఆవరిస్తుంది, కృప ఆదరిస్తుంది కూడా. ఏమండి? కృప ఆవరించంటే మొత్తం కంప్లీట్గా మనల్ని వశం చేసుకుంటుంది. 119వ కీర్తన 76వ వచనం చూడండి. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున, నీ సేవకునికి ఉండండి. దావీదు గారికి ఏం మాట ఇచ్చారు దేవుడు అని ఒకవేళ అంటే ఇదేంటి ఇక్కడ అక్కడ లింక్ పెట్టాడని అనుకోవద్దు. మీరు ఇలా లింక్ పెట్టాడు పాస్టర్ గారు అని అనుకోవద్దు. అక్కడే అన్నారు 32వ కీర్తనలో ఏమన్నారు? బుద్ధి జ్ఞానముల వలె గుర్రముల వలె కంచరగాడిదల్లో ఉండవద్దు మీరు అని చెప్పి 5వ వచనంలో ఏమన్నారు? నీకు ఆలోచన చెప్తాను, నీకు ఉపదేశం చేస్తాను, నేను నడవలసిన మార్గము అని క్రీస్తు సంఘం మొత్తానికి అది చెప్పాడు. నీకు నాకు వినిపించింది ఆ మాట, మరి దావీదు గారికి వినిపించలేదు. ఎన్నో విన్నారు, అందులో ఈ మాట కూడా విన్నాడు ఆయన. ఎన్నో విన్న దావీదు గారు ఏ మాట విన్నారు? నీకు ఉపదేశం చేస్తున్నాను, నీకు ఆలోచన చెప్పాను, నీకు నడవలసిన మార్గం నేను నీకు బోధించాను అని సంఘమంతా చెప్పారా? కాదా? అందరికీ చెప్పారు. ఇండివిజువల్గా కూడా అందరూ కూడా దాన్ని స్వంతం చేసుకోవాలి. అవునా కాదు? అప్పుడు అంటున్నారు దావీదు గారు, నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట. ఎన్నెన్నో దావీదు గారు దేవుని ద్వారా మాటలు పొంది అందులో ఒక మాట ఏంటంటే, నాకు ఆలోచన చెప్తానన్నావు కదా, నాకు ఉపదేశం చేస్తానన్నావు కదా అని నీ కృప నన్ను ఆదరించును. దావీదు గారు ఇప్పుడు ఏం కోరారు చెప్పండి? కృపనే కోరుకుంటాను కూడా ఎవరన్నారు? దేవుడు. కృప అవసరము. మీరు దేవుని కొరకు ఎదురు చూడండి. దేవుడు ఎలా రావాలంటే మన దగ్గరకు? కృపామూర్తిగా. దావీదు గారు అన్నారు, మీరు వస్తేనే నాకు ఆదరణ. ఆదరణ అనేది ఎప్పుడు కావాలి చెప్పండి? మనకున్న సకల బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితుల్లో ఆదరించేటటువంటి వ్యక్తి దేవుడు మాత్రమే. దేవుడు అంటే దేవుడు అన్నారు, బాబు నేను వస్తే తప్ప నీకు ఆదరణ అని. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న పేరేంటి? ఆదరణకర్త. అంతకుమందు ఉన్న యేసయ్య కూడా ఎవరు? ఆయన ఆదరణకర్తే. నా వంటి మరి ఒక ఆదరణకర్తను నీకు ఇస్తానంటే, నేను ఇంతవరకు ఆదరించాను, నేను వెళ్ళాక పరిశుద్ధాత్మ దేవుడు వస్తాను. ఆయనైనా నేనైనా
పైన తండ్రి అయినా మేమందరం మీకు దేని కొరకు ఇవ్వబడ్డాం? మిమ్మల్ని ఆదరించే దాని కొరకు కృపామూర్తులుగా మేము మారిపోయాము. కనుక భక్త జనాంగమా, మీరు ఆదరించబడాలంటే దేన్ని కోరుకోవాలి? మీరు మాట ఇచ్చారు కదా, ఆ మాట నాకు నెరవేర్చండి అని దావీదు గారు అడిగినట్లు అడగాలి. ఇక్కడేమో కృప ద్వారా ఆదరించమంటున్నాడు. ఏమో అక్కడేమంటున్నారు? 32వ కీర్తనలో నీ కృప ఆవరించుతున్నది అంటున్నారు. 33వ కీర్తన 22లో నీ కృప మా మీద ఉండునుగాక. అది ఆవరించడం దాదాపు ఒకటే. మీరే మా మీద ఉండాలి, మా చుట్టూ ఉండాలి, మమ్మల్ని ఆవరించి ఉండాలి. ఎందుకు అలాగంటే ప్రియులారా, భక్తుడు ప్రయాణం చేసి ముందుకు వెళ్తున్నాడు. భక్తుడు ఏం చేస్తున్నాడు? ప్రయాణంలో స్వతంత్రించడానికి వీలు లేదు. ఏమంటే స్వతంత్రించే ఏ భక్తుడు కూడా సరైన విధంగా ముందుకు లేడు. ముందుకు నడిపించాల్సినటువంటి ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? దేవుడే. కనుక నిత్యము భక్తుడు ఎన్నెన్నో కోరాలి. ముఖ్యంగా దేని కోరాలి? నీ కృప నాకు కావాలి ప్రభువా అని అడగాలి. పౌలను కూడా మాట వినిపించింది కనుక ఆయన కోరుకున్నాడు. ఆయన ఏమన్నారు? నేనేమై ఉన్నాను, ఆయన కృప వలననే అయి ఉన్నాను. ఏమయ్యాడు ఆయన చెప్పండి? ఆదాము సంబంధమైన నీకులా నాకులా ప్రారంభమైన తన జీవితం ఈరోజు ఏమైంది చెప్పండి? నేర్పరేయుడు శిల్పకారుడు ఆయన పునాదులు వేస్తే, మాదిరి చూపిస్తే, క్రీస్తుని పోలి ఆయన నడిచిన ప్రకారంగా నన్ను చూసి నడవండి, నాలా ప్రవర్తించండి అని చెప్పే గట్స్ వచ్చేసాయి. ఎవరికి? దేని బట్టి? నాకు దేవుడు కావాలని కోరుకున్నారు. ఆ దేవుడు ఎలా వచ్చారు? కృపామూర్తిగా వచ్చారు. ఆ కృప పౌలను ఎట్లా తయారు చేస్తుంది? ఈరోజు నువ్వు నేను అనుకరించాల్సినటువంటి మాదిరి వ్యక్తిగా పౌలను మార్చేసి దేవుని స్తోత్రం. వెతుకు ప్రభునందు ప్రియులారా, ప్రయాణంలో ఉన్నటువంటి భక్తుడు నిత్యం కోరుకోవలసింది దేవుని కృప. ఆ కృప మనల్ని ఆదరించాలి, లేకపోతే ఆదరణ మనకు కాదు. ఆవరించి ఉండాలి, లేదంటే శత్రుమూకలు మన మీదకి రాదు. ఆయనే మనపైనే ఉండాలి, లేకపోతే మనం అడ్డం ఎవరు దొరికేస్తాం? అవును బాధ చూద్దామా? ఇప్పుడు 33వ కీర్తన దగ్గరకు రండి. 33వ కీర్తన 16. ఏ రాజును సేనాబలము చేత రక్షింప. రాజు అంటే పెద్ద ఆయన కదన్నా, ఇంపార్టెంట్ వ్యక్తి కదా. సైనిక శక్తి ఏమండి, చాలా ఏమండి అన్నీ కలిగినటువంటి వ్యక్తి. సామాన్య ప్రజల్ని ఎవరు పట్టించుకుంటారు? రాజు అంటే గొప్ప కదా. గొప్పడై ఉండొచ్చు రాజు, లక్షల కొలది సైన్యం ఉండొచ్చు, ఆయన దగ్గర ఆయుధాలు, గుర్రాలు, ఇతరత్ర ఏవేవో చక్కని ఏమండి ఇతరుల దగ్గర లేనటువంటి క్రొత్త సామగ్రి, యుద్ధ సామగ్రి ఉండొచ్చు. కానీ ఆ గొప్ప రాజుని పిలువబడిన వాడు కూడా సేనాబలము చేత ఏ వీరుడును అధిక బలము చేత తప్పించు. అంటే వీరుడై ఉండొచ్చు కానీ తన బలం కాపాడు. పెద్ద రాజు, గొప్ప రాజుని పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు, కానీ ఆ రాజు తనకున్న సేనా బలం చేత తను రక్షించుకోలేడు. రక్షించుటకు గుర్రము అక్కరకు అది దాని విశేష బలము చేత మనుషులను వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును. ఇది ఎక్కించుకున్న మైండ్లో ఉంది. వారి రాజుల సామాన్యుల, నీవా నేనా, మన మధ్య వ్యత్యాసాలు, వైషమ్యాలు, హెచ్చు తగ్గులు మనం చెప్పుకునే ఉంటే ఉండొచ్చు. వారిని కానీ మనల్ని కానీ మన ప్రాణములను మరణం నుండి తప్పించుటకును, అరువుల వారిని సజీవులనుగా కాపాడుటకును, యెహోవా దృష్టి భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుని స్తోత్రం. దేవుని కనికరము, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని సహాయం ఎవరి మీద ఉంది చెప్పండి? మీ కృప కావాల ప్రభు అని ఎవరు అడుగుతున్నారో వాడు రాజైనా దేవుడు కాపాడ, లేకపోతే వాని సైనిక శక్తి వాడు చాలా వీరుడు, సూర్యుడై ఉండొచ్చు, వాని స్వంత బలం వాడిని కాపాడు.
ఎవరు పట్టించుకోవాలి? ప్రభునందు ప్రియులారా, అసలు సైనికులు రాజులను ఎందుకు అనాల్సి వచ్చిందంటే దేవుని బిడ్డలు కూడా ఈ యుద్ధ క్షేత్రంలోనే ప్రయాణం చేస్తున్నారు. అడుగడుగున దుష్టుడేమో మనతో యుద్ధం చేస్తున్నాడు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, సమాజం ద్వారా, కుటుంబంలోనూ రకరకాల గొడవలు, ఇబ్బందులు. అందుకే దావీదు అంటున్నారు, కృపామూర్తి దేవా రండి, నన్ను ఆదరించండి, నన్ను ఆవరించండి, నా మీద ఉండండి, నన్ను కాపాడండి అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆయన వస్తే తప్ప మనకు జయము విజయము ఇంక వేరే రకంగా రానే రాదు. ఎందుకు మనం అడగాలి? ఇప్పుడు ఈ నెలంతా మనల్ని కాపాడి నెలాఖరి దగ్గరకు ఎవరు తీసుకొచ్చారు? దేవుని కృప. ఇప్పుడు మనం కూడా ఏం అడుగుతున్నాం? మేము ఏంటి నీ కొరకు కనబెట్టుకున్నాము, నీ కొరకు మా మీద ఉండును. ఎప్పుడు? ఇప్పుడు రాబోతున్న నెల, భవిష్యత్ జీవితం, బ్రతుకు కాలం అంతా ఏముండాలి మన మీద? కృప ఉంటే ఆల్రెడీ ఎవరు వచ్చేసినట్టు? దేవుడు వచ్చేసి కూర్చుంటే ఇంకెవరు వచ్చి మన దరిదాపులు ఖర్చులు చెప్పండి. ఎన్ని సంకట పరిస్థితులు దుష్టుడు కల్పించిన, ఎన్ని రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలు చేసిన, ఎన్ని క్రూరత్వపు పనులు వాడు ఒడగట్టడం కొరకు పూనుకున్న, లోపల ఎవరు కూర్చున్నారు? దేవుణ్ణి కలిగినటువంటి భక్తుడు వర్సెస్ లోకమంతా ఎవరు బలవంతులు చెప్పండి? ప్రపంచము, దుష్టుడు, సైన్యమంతా ఒకవైపు, ఒకే ఒక భక్తుడు ప్లస్ యేసయ్య. మెజారిటీ ఎవరు? అలాగే దేవుని బిడ్డలతో దేవుడు ఉండేదాని కొరకు ఆ కృపను మనం కోరుకుంటే మనకు విజయం ఇస్తుంది, ఆదరణ దొరుకుతుంది, ఆవరించి ఆయన ఉంటారు, కాపుదల ఉంటుంది. అలాగని చికాకులు, కష్టాలు, బాధలు ఉండవని కాదు, ఉంటాయి కానీ అవి ఓడిపోతాయి. నేను ఏమండి నిత్యము నిలిచే సియోను పర్వతం వల్ల 125 కీర్తన మొదటి వచ్చిన ప్రకారం అలాగే దేవుడు తన ప్రజలను నిలువ పెట్టాలని ఆశపడుతుంది. కనుక నూతన మాసం కొరకు కూడా మనం ఏం కోరుదాం? రండి ప్రభువా, కృపామూర్తిగా వచ్చి మా మీద ఉండండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ఆదుకోనండి. లేకపోతే గుర్రములు, గాడిదలు లాంటి బుద్ధిజ్ఞానం లేని వాళ్ళగా ప్రవర్తించి మాకు మేము నష్టం తెచ్చుకునేది ఉంటుంది. అలా కాకుండా కాపాడమని అడుగుతూ మరి ముందుకు వెళ్దాం. ప్రార్థనలో దేవుడి మాటలు చూసుకున్నాం, ప్రార్థన చేసుకుంటాం.